ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సిట్ విచారణకు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ హాజరయ్యారు. ఉప ఎన్నికల వేళ గోనె ప్రకాష్ ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. సాక్షిగా సిట్ ముందు గోనె ప్రకాష్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. అటు నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న 9 గంటల పాటు ప్రశ్నించిన ప్రభాకర్ రావు సరైన జవాబు ఇవ్వలేదని సిట్ అధికారులు తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, గోనె ప్రకాష్ వాంగ్మూలం ఇవ్వనున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో 5వ ప్రభాకర్ రావు కూడా కొద్ది నిమిషాల క్రితమే విచారానికి హాజరయ్యాడు. మరోవైపు ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారందరినీ కూడా అంటే సాక్షులుగా పెట్టేందుకు వాళ్ళ వాంగ్మూలాలను రికార్డ్ చేసేందుకే ఒక్కొక్కరిని రోజువారీ విచారణ పిలిచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే గోనె ప్రకాష్ రావు కూడా కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అతని యొక్క వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో గోనె ప్రకాష్ రావుది ఫోన్ ట్యాప్ అయినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించి అతని స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా పోలీసులు సమాచారం ఇవ్వడంతో జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసులో ఐఓగా ఉన్నటువంటి ఏసీపీ వెంకటగిరి ఈ యొక్క విచారణ కూడా కొనసాగిస్తున్నారు. గోనె ప్రకాష్ రావు యొక్క స్టేట్మెంట్కి సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే అతను ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ముఖ్యంగా గతంలోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉందనేటువంటి అనుమానాలు కూడా గోనె ప్రకాష్ వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ అయ్యాయో ఆ లిస్టును ఆధారంగా చేసుకుంటే ఆ లిస్టులో గోనె ప్రకాష్ రావు యొక్క నెంబర్ కూడా ఉండడం వల్లే ఆ పోలీసులు అయితే మాత్రం అతనికి సమాచారం అందించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరవడం జరిగింది. ప్రభాకర్ రావును కూడా ఈరోజు నిన్న ఏ విధంగా అయితే విచారణ జరిపారో అదేవిధంగా ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు జరగబోయేటువంటి విచారణ ఏంటంటే ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఇప్పటి వరకు 4 సార్లు విచారణ జరిపారు. ఈ రోజు విచారణకు సంబంధించి ఒకే రోజే 600 మంది ఫోన్లు ట్యాప్ జరగడానికి కారణం ఏంటి, అది కూడా మావోయిస్టుల సానుభూతి పరులు అని చెప్పి పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మరోవైపు వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ ట్యాప్ చేశారు కాబట్టి వాటికి సంబంధించి విచారణ జరుపుతారు. మరోవైపు రివ్యూ కమిటీను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారనేటువంటి అభియోగాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రభాకర్ రావును క్వశ్చన్ చేసి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి అనిల్ కుమార్ ఐపీఎస్, మరోవైపు డీజీపీ ఇద్దరిది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఆ 2 స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 4 సార్లు విచారణ జరిపినటువంటి సమయంలో డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చినటువంటి ఆదేశాలతోటే ఫోన్ ట్యాప్ జరిగింది, నా పైన ఉన్నటువంటి అధికారులు ఆదేశాల మేరకే జరిగింది అనేటువంటి అంశాన్ని ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ అయ్యాయి. వీటన్నిటినీ ఆధారంగా చేసుకొని ఈరోజు ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరికొద్దిసేపట్లోనే గోనె ప్రకాష్ రావు ఆయన స్టేట్మెంట్ ముగిసిన తర్వాత ఈ అన్ని విషయాలు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.